హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 బిగ్ డాడీ ఆఫ్ మహేంద్ర స్కార్పియో ఎన్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఈ వీడియోలో స్పెషల్గా నేను ఫస్ట్ రివ్యూస్తో పాటు మన ఛానల్లో జెన్యూన్ ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోలో స్పెషల్గా ఈ కార్ యొక్క ఫీచర్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, వేరియంట్స్ ఏమున్నాయి అండ్ ఆల్ న్యూ కాస్మెటిక్ చేంజెస్ ఏం జరిగాయి అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు దానికన్నా ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కంటిన్యూగా. ఇలాంటి ఫస్ట్ రివ్యూస్తో పాటు అండ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే వేరియంట్స్, మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇవన్నీ కూడా ఫస్ట్ మన ఛానల్ నుంచి అయితే డెఫినెట్గా నేను తీసుకొస్తాను. ఇట్స్ మై ప్రామిస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోయినట్టయితే ఈ స్కార్పియో వచ్చేసి ఫస్ట్లీ మనకు ఏ ప్లాట్ఫామ్ నుంచి డిజైన్ అని చూసుకున్నైతే మనకు ల్యాడర్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్ అంటారు ఇది మనకు. సో బాడీ ఆన్ ఫ్రేమ్ కూడా అనవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో ఓల్డర్ స్కార్పియో ఎలాగైతే మనకు ప్లాట్ఫామ్ ఉండేనో బాడీ ఆన్ ఫ్రేమ్, అదే ప్లాట్ఫామ్ నుంచి మనకు సరికొత్త స్కార్పియో అని కూడా లాంచ్ చేశారు. సో ముందుగా దీని యొక్క వేరియంట్స్ విషయం మాట్లాడినైతే టోటల్గా మనకు 40 వేరియంట్ ట్రిమ్ వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అందులో చూసుకున్నైతే పెట్రోల్ అండ్ డీజిల్ సపరేట్గా ఉంటాయి. సో పెట్రోల్లో 23 వేరియంట్స్ డివైడ్ అయ్యాయి అండ్ డీజిల్లో మనకు ఆల్మోస్ట్ 13 వేరియంట్స్ వరకు డివైడ్ అయ్యాయి. సో రెండు కలిపినా కూడా 36 వేరియంట్స్ అవుతాయి కదా. 4 వేరియంట్స్ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? సో ఓల్డర్ క్లాసిక్ స్కార్పియో కూడా కలుపుకొని మనకు 4 వేరియంట్స్ కలిపితే టోటల్ 40 వేరియంట్స్ అయితే ఇప్పుడు సరికొత్త స్కార్పియోలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు. వేరియంట్స్ విషయం మాట్లాడితే వేరియంట్స్ నేమ్స్ వచ్చేసి మనకు Z2 ఉంటుంది, మనకు Z4, Z6, Z8 అండ్ Z8L. ఇది మనకు 5 ట్రిమ్ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సబ్ డివైడెడ్గా చూసుకున్నైతే 40 వేరియంట్స్ అయితే ఉంటాయి మనకు పెట్రోల్ అండ్ డీజిల్లో కంబైన్ చేసినట్టయితేను. సో ముందుగా ఒకసారి దీని యొక్క ఇంజన్ స్పెక్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ముందుగా దీని యొక్క ఇంజన్ స్పెక్స్ గురించి మాట్లాడితే ఇంజన్ ఆప్షన్స్ వచ్చేసి మనకు ఇది దీని యొక్క ఇంజన్. ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజన్ మనకు 4 సిలిండర్స్ ఉంటుంది. డీజిల్లో కూడా 4 సిలిండర్స్ ఉంటాయి మనకు. 2 లీటర్లో మనకు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. 197 bhp పవర్ ఉంటుంది మనకు. 370 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది మనకు. అండ్ డీజిల్లో చూసుకున్నైతే పవర్ ట్రైన్స్ అనేవి డిఫరెంట్ చూడొచ్చు మనకు. సో లో ట్రిమ్ వేరియంట్స్లో మనకు డిఫరెంట్ పవర్ ఉంటుంది మనకు. 130 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే మనకు టాప్ ఎండ్స్లో చూసుకున్నట్టయితే 172 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ లో ట్రిమ్స్లో టార్క్ వచ్చేసి మనకు 370 Nm ఆఫ్ టార్క్ ఉంది. అండ్ టాప్లో వెళ్ళినట్టయితే 400 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క ఇంజన్ స్పెషల్గా మాట్లాడాలంటే 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ రెండు పెట్రోల్ అండ్ డీజిల్లో కూడా అవైలబుల్గా ఉంది మనకు. సో టార్క్ కన్వర్టబుల్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా, రిఫైన్మెంట్ లెవెల్స్ ఏంది అనేది నేను ఒకసారి డ్రైవ్ రివ్యూలో చెప్తాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇన్సులేషన్ కూడా ఉంది. ఆల్రెడీ పెట్రోల్ ఇంజన్ అయినప్పుడు కూడాను రిఫైన్ చేశారు, బట్ డీజిల్ కోసం అనేది సేమ్ ఇన్సులేషన్ మనకు క్యారీ ఆన్ చేసుకున్నారు. సో ఓవరాల్గా హ్యూజ్ ఇంజన్ సైజ్ అనేది చూడొచ్చు మనకు. సో పెట్రోల్ టర్బో ఉంటుంది మనకు, డీజిల్ వచ్చేసి నార్మల్గా చూడొచ్చు. అండ్ బ్యాటరీ ఇక్కడ ఉంది మనకు. ఓవరాల్గా మెయిన్ ఇంజన్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. ఫుల్లీ కవర్ చూడొచ్చు. ఒక సాఫ్ట్వేర్ టైప్ ప్లాస్టిక్స్ అనేవి చూడొచ్చు మనకు. ఒక డిఫరెంట్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు మనకు కవర్ చేయడానికి. ఓవరాల్గా బిగ్ సైజ్ ఆఫ్ బిగ్ డాడీ ఆఫ్ ఇంజన్ అనేది మనకు ఫ్రంట్ నుంచి కనిపిస్తుంటుంది. సో క్విక్లీ ఒకసారి దీని యొక్క లుక్స్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిజైన్స్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ మనకు ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నైతే ఈ స్లేటెడ్ గ్రిల్ అనేది చూడొచ్చు మనకు. 6 స్లేటెడ్ గ్రిల్ అనేది చూడొచ్చు మనకు. సేమ్ అయితే XUV700లో మనకు న్యూ లోగో ఉండేనో బటర్ఫ్లై లోగో మహేంద్ర వాళ్ళది, అది మళ్ళీ మనకు కంటిన్యూగా ఇక్కడ నుంచి తీసుకున్నారు. సో అన్ని మహేంద్ర కార్స్ పైన మనకు సేమ్ లోగో అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ పాత మహేంద్ర లోగో మనకు ట్రాక్టర్స్ కానివ్వండి గూడ్స్కి షిఫ్ట్ చేశారు. అండ్ డీటెయిల్గా ఫ్రంట్ కెమెరా ఉంది మనకి. ఇక్కడ చూసుకున్నైతే ఫ్రంట్ కెమెరా చూడొచ్చు, చిన్నగా ఉంది మనకు. సైజ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్తాను. క్రోమ్ ఎలిమెంట్స్ అనే స్లైడ్స్ చూడొచ్చు మనకు ఫ్రంట్ చూసుకున్నైతేను. అండ్ ఎయిర్ వెంట్స్ చూసినట్టయితే ఇది ఒక ప్లాస్టిక్ డిజైన్ చూడొచ్చు మనకు. ఇది ఓల్డర్ క్లాసిక్లో ఉంటుండే మనకు ఈ స్కార్పియో లుక్ అనేది మనకు. సో మళ్ళీ మనకి ఇందులో కూడా రగడ్ ఫీల్ కోసం అనేది తీసుకున్నారు. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయం మాట్లాడితే మనకు ఆల్ LED హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకు. ప్రొజెక్టెడ్ ఉంది మనకు. హై బీమ్ కూడా LED చూడొచ్చు మనకు. అండ్ DRL చూడొచ్చు మనకు. అండ్ బ్లింకింగ్ డైనమిక్ టర్న్ ఇండికేటర్గా కూడా మారుతుంది మనకు ఈ హెడ్ లైట్ సెటప్ మొత్తం కూడాను. సో ఫ్రంట్ లుక్ చూసుకున్నైతే పాత స్కార్పియో ఏదైతే ఉండేనో మనకు అలాంటి రగెడ్ ఫీల్ తేవడానికి మనకు ఆల్మోస్ట్ అలాంటి డిజైన్స్ అండ్ అలాంటి ప్లాట్ఫామ్ నుంచి మనకు డిజైన్ అనేది చేశారు ఫ్రంట్ ఓవర్ కూడాను. ఇంకా C షేప్ ఆఫ్ DRL చూడొచ్చు మనకు. ఇక్కడ చూడొచ్చు C షేప్ ఆఫ్ DRL విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆల్ LED ప్రొజెక్టెడ్ ఉన్నాయి మనకు ఫ్రంట్ చూసుకున్నైతేను. అండ్ పార్కింగ్ సెన్సార్ చూడొచ్చు. 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి మనకు ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు రేడియేటర్కి హెయిర్ ఫ్లో వెళ్ళడానికి మనకు హనీ మెష్ గ్రిల్ అనేది కనిపిస్తుంది డిజైన్ పరంగా. అండ్ ఫ్రంట్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అనేవి మనకు కంటిన్యూగా తీసుకున్నారు. రేర్ కూడా మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఈ గ్రీన్ కలర్ అనేది మనకు చాలా అట్రాక్టివ్గా ఉంది. స్కార్పియో పైన చూసినట్టయితే టోటల్ 7 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంది మనకు సరికొత్త స్కార్పియో 40 ట్రిమ్ వేరియంట్స్ సబ్ డివైడెడ్గా. అండ్ ఇంకా మెయిన్ సైడ్ నుంచి మాట్లాడాలంటే ఈ యొక్క టైర్ సైజ్ విషయం మాట్లాడాలి. సో ఈ న్యూ అలాయ్ వీల్స్ డిజైన్ చూసాం కదా మనము. సో మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు మనకు. 245, 65 R17 ఇది మనకు
పెట్రోల్లో చూసుకుని అయితే డీజిల్ ఆటోమేటిక్ టాప్ అండ్ ఎల్ అయితే 18 ఇంచెస్ టైర్స్ అనేవి ఇస్తున్నారు. పెట్రోల్లో మనకు 17 ఇంచెస్ చూడొచ్చు. కాస్ట్ కటింగ్ అనేది ఉంది మనకు. ఫ్రంట్ అండ్ రేర్ మొత్తం కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి ఉంటాయి మనకు. ఇది Z8L టాప్ వేరియంట్ అని చూడొచ్చు మనకు. ఓవరాల్గా ఇది చూడొచ్చు. అండ్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి మనకు, బాడీ క్లాడింగ్స్ ఉన్నాయి, సైడ్ స్టెప్ చూడవచ్చు మనకు, సైడ్ ఫుట్ స్టెప్. ఎందుకంటే వెహికల్ హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేడీస్ ఎక్కడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సైడ్ స్టెప్ అనేది మనకు, ఫుట్ స్టెప్ అనేది కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. సిల్వర్ మనకు సైడ్ స్కిడ్ ప్లేట్స్ చూడొచ్చు మనకు, సిల్వర్ నుంచి డ్యూయల్గా చూడొచ్చు, ప్లాస్టిక్ అండ్ సిల్వర్గా ఇస్తున్నారు. సో మెయిన్ ఇప్పుడు ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ విషయం మాట్లాడాలి. సో మెయిన్ లెంత్ వచ్చేసి మనకు 4.88 మీటర్స్ ఆఫ్ లెంత్ అనేది ఉంది మనకు, 1.9 మీటర్స్ ఆఫ్ బ్రెత్ ఉంది మనకు. సో బ్రెత్ కూడా చాలా ఎడల్పుగా ఉంది మనకు. హైట్ వచ్చేసి 1.85 మీటర్స్ ఆఫ్ హైట్ అనేది ఉంది మనకు. 125 mm ఆఫ్ హైట్ అనేది తగ్గించారు పాత క్లాసిక్తో కంపేర్ చేసుకునేది. అయినప్పటికీ కూడా నా హైట్ 5.7 నాకు చూసుకున్నైతే ఈడికే వస్తుంది. సో ఇది చూడొచ్చు ఇంకా ఎంత ఉందో, 6 feet వాళ్ళకి ఈడి వరకు వస్తుంది. అయినా టాల్ ఉంది వెహికల్ అనేది. బిగ్ డాడీ అని ఊరికనే పెట్టలేరు కాబట్టి పేరు ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది మనకు హైట్ చూసుకున్నట్టయితేను. గ్రౌండ్ క్లియరెన్స్, సో ఇది ఆఫ్ రోడింగ్ కేపబిలిటీతో ఉన్న కార్ కాబట్టి 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడబుల్ చేస్తున్నారు మనకు ఈ యొక్క కార్లో. అండ్ వీల్ బేస్ కూడా మనకు 2.7 మీటర్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ వీల్ బేస్ ఉంది మనకు, ఈ వీల్ నుంచి ఆ వీల్ వరకు. అండ్ రేర్ కూడా మనకు డిస్క్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు. సో 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చినప్పటికి కూడాను ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అనేది లేదు. సో అవన్నీ కాన్స్ ఏందని కూడా చెప్తాను. అండ్ అలాయ్ వీల్స్ పైన మీరు న్యూ బటర్ఫ్లై లోగో ఆఫ్ మహీంద్రా లోగో చూడొచ్చు మనకు. సో ఓవరాల్గా వీల్స్ అనేవి మనకు ఆల్ సీజన్ టైర్స్ ప్లస్ ఆఫ్ రోడింగ్ కేపబుల్తో ఉన్న టైర్స్ అనేవి ఇస్తున్నారు మనకు. సో ఇంకా డిజైన్స్ చూసినట్టయితే మనకు ఇక్కడ మిర్రర్ పైన చూడొచ్చు మీరు, క్రోమ్ ఎలిమెంట్ అనేది ఇస్తున్నారు మనకు. అండ్ బ్లింకింగ్ డిఆర్ఎల్, ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంది మనకు. బాడీ కలర్ ORVM ఉంది మనకు. సిల్వర్ రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి. సో ఈ డిజైన్ అనేది ఆల్మోస్ట్ మన క్లాసిక్లో ఏదైతే ఉండేనో పాత క్లాసిక్లో అలాంటి డిజైన్ తీసుకున్నారు. అండ్ ఈ క్రోమ్ లైన్ చూడండి, సి దగ్గర నుంచి ఏ విండో వరకు కూడా మొత్తం ఫ్లోటింగ్ అవుతుంది. ఎండ్ వచ్చేసి ఇక్కడ అయింది. థిక్ బార్డర్ లైన్ అనేది చూడొచ్చు మనకు, క్రోమ్ ఎలిమెంట్ అనేది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్లాస్టిక్ క్రోమ్స్ అనేవి చూడొచ్చు. డోర్ హ్యాండిల్స్ పైన కూడా మన క్రోమ్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. రిక్వెస్ట్ సెన్సర్ ఉంది, ప్యాసివ్ ఎంట్రీ, మనకి కీలెస్ ఎంట్రీ చూడొచ్చు. సో డోర్ పైన కూడా ఇలా మనకు క్రోమ్ ఒక లైన్ ఫినిష్ అనేది ఉంది మనకు, ఏదైతే స్కోడా కార్స్లో ఎక్కువగా చూస్తుంటామో. సో కీస్ గురించి చెప్పలే కాబట్టి, సో కీస్ యాజ్ ఇట్ ఏదైతే XUV 700లో ఉండేనో సేమ్ కీస్, లాక్ అన్లాక్ బూట్ ఓపెనింగ్ చూడొచ్చు. అండ్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది, బట్ అయినప్పటికీ ఒక ఫ్లిప్ కీ అనేది ఇస్తున్నాం మనకు. ఇలా కీ ఉంటుంది. అండ్ న్యూ మహీంద్రా లోగోతో బటర్ఫ్లై లోగో మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదే కీస్ మనం XUV 700లో కూడా చూసాం కాబట్టి సేమ్ కీస్. అండ్ ఓవరాల్ సైడ్లో మొత్తం కూడా లెంతీ అండ్ వెరీ టాల్ XUV 700 కంటే కూడా బల్కీనెస్ అని ఉంది, రగడ్ ఫీల్ అని చూడొచ్చు మనము ఓవరాల్గా చూసుకున్నట్టయితేను. ఇది మెయిన్గా. అండ్ రేర్ విషయం మాట్లాడితే రేర్ లుక్స్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ చేశారు మనకు స్కార్పియో నుంచి చూసుకున్నట్టయితేను. సో ఈ వాల్వో డిజైన్ ఆఫ్ మనకు టైల్ ల్యాంప్స్ చూడొచ్చు మనకు, వర్టికల్లో ఉన్నాయి మనకు LED టైల్ ల్యాంప్స్. అండ్ ఫ్రంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇండికేటర్ అనేది మనకు డైనామిక్ అవ్వట్లేదు, టర్న్ ఇండికేటర్, బట్ రేర్ నుంచి మనకు డైనామిక్ ఫ్లో అనేది చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్టయితే రేర్ మనకు ఈ యొక్క ఫ్యూచర్ ఇస్తున్నారు. ఆల్ LED టైల్ ల్యాంప్స్ ఉన్నాయి మనకు. సో స్కార్పియో N అనేది ఇక్కడ రాశారు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనము క్రోమ్ మనకు డోర్ హ్యాండిల్ చూడొచ్చు. సో ఇక్కడ కూడా మనకు ఒక రిక్వెస్ట్ సెన్సర్ చూడొచ్చు, ప్యాసివ్ రిక్వెస్ట్ సెన్సర్ బూట్ ఓపెన్ చేసే వాళ్ళకి. అండ్ రేర్ లుక్ మొత్తం కూడా చూడండి ఇలా ఉంటుంది, బల్కీగా ఉంటుంది. తార్తో కంపేర్ చేసుకుంటే తార ఇంత ముందు వరకు ఎడల్పు ఎక్కువగా ఉంటుండే, బట్ ఇప్పుడు స్కార్పియో N వచ్చేసింది మనకు ఆ ఒక కవరేజ్లో. అండ్ రేర్ బంపర్ కూడా క్రోమ్ లైన్ అనేది ఒకటి ఫ్లోటింగ్గా ఉంది. 2 sides ఈచ్ మనకు రివర్స్ లైట్ అనేది ఉంది, బల్బ్స్గా చూడొచ్చు. అండ్ మనకు ఇది కూడా చూడొచ్చు, రిఫ్లెక్టర్ ఉంది, ట్యూనింగ్ హుక్ మనకి ఇక్కడ ఉంది. 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మనకు. సో ఇక్కడ వరకు కూడా ఇస్తున్నారు, మ్యాసివ్ కాబట్టి. రేర్ పార్కింగ్ కెమెరా ఇక్కడ ఇస్తున్నారు మనకు, రేర్ పార్కింగ్ కెమెరా. అండ్ ఆల్ బటర్ఫ్లై లోగో. సో వైపర్, డిఫాగర్. అండ్ స్పాయిలర్లో నాకు నచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే మనకు ఈ స్పాయిలర్ మనకు అటాచబుల్ టు ద టెయిల్ గేట్ ఉంది. నేను అది ఏంటనేది డీటెయిల్గా చూపిస్తాను. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది మనకు, ఇక్కడ చూస్తే పెద్ద స్టాప్ ల్యాంప్. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఆల్మోస్ట్ ఎండ్కి ఇచ్చేసారు మనకు. సో చాలా ఎండ్ వరకు ఉంది మనకు డిజైన్ పరంగా మాట్లాడంటే. అండ్ ఇక్కడ కూడా మనకు క్రోమ్ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి, నెంబర్ ప్లేట్. ఓవరాల్ చూడండి బల్కీనెస్ అనేది ఎంత ఉందో. ఇప్పుడు తారే చిన్న కొడుతుంది దీని ముంగట చూసుకున్నట్టయితేను. సో ఒకసారి టెయిల్ గేట్ ఓపెన్ చేసినట్టయితే బూట్. సో ఇక్కడ మనకు హైడ్రాలిక్తో ఓపెన్ చూడవచ్చు. సో ఎఫర్డబుల్గా హెవీ ఉంటుంది కాబట్టి మనకు 4+5 డోర్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకు డోర్ ఇక్కడ చూడవచ్చు, మనకు డోర్ ఓపెనింగ్ అనేది ఇస్తున్నారు. సిల్వర్ డోర్ ఓపెనర్ అనేది చూడొచ్చు. సో బ్లాక్ ఉంది, ఇక్కడ ఏం పాకెట్స్ లేవు మనకు. అండ్ స్పాయిలర్ కూడా దీంతో కంటిన్యూగా డిజైన్ చూడండి. సో
దీంతో కంటిన్యూ అయిపోయింది స్పాయిలర్ అనేది, దానికి అటాచబుల్ లేకుండా టెయిల్ గేట్కి ఇస్తున్నారు. సో బూట్ స్పేస్ అంటే ఎక్కువగా మనకు బూట్ స్పేస్ ఇప్పటివరకు ఎన్ని లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అని చెప్పలేరు, బట్ చిన్న సైజ్ ఉంది. XV700లో ఎంతైతే ఉండేరో మనకు సేమ్ మనకు అంతే ఉంది. 100 లీటర్స్ అరౌండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు. సో దీని కింద కూడా ఎలాంటి స్టోరేజ్ స్పేస్ అనేది లేదు. ఇక్కడ టూల్ కిట్ ఉంది మనకు, జాక్ అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఈ సీట్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు మనకు. సో ఈ యొక్క నాక్తో మనకు ఈ యొక్క స్ట్రిప్తో మనకు ఇలా ఫోల్డ్ అవుతుంది అండ్ కంప్లీట్గా కూడా ఫోల్డ్ అయిపోతుంది మనకు. సో ఇలా చేసుకుంటే అయితే బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ థర్డ్ రో సీట్ అనేది ఉండదు. ఒకవేళ థర్డ్ రో సీట్ కావాలనుకుంటే బూట్ స్పేస్ ఉండదు, మీరు ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ కూడా మనకు లగేజ్ క్యారింగ్కి హుక్స్ చూడొచ్చు, సీట్ బెల్ట్స్ థర్డ్ రో వాళ్ళకి. సో ఇది వేసేస్తాను ఎందుకంటే ఒకసారి థర్డ్ రో కంఫర్ట్ కూడా చూపించాలి మీకు కాబట్టి ఈ వీడియోలో. సో ఇలా థర్డ్ రో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఇంత అయితే స్పేస్ అనేది ఉంటుంది. దీని కిందికెళ్ళి కూడా స్పేస్ కొద్దిగా ఉంది మనకు. చిన్న బ్యాగ్స్ అనేవి మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా లేడీస్వి, అవి అయితే క్యారీ చేయొచ్చు, బట్ బిగ్ సైజ్ సూట్ కేసెస్ అనేవి మాత్రం అయితే రావు మనకు. సో డోర్ హ్యాండిల్స్ మనకు 5 డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు, 5 డోర్స్ కౌంట్ చేస్తున్నారు మహేంద్ర వాళ్ళు దీన్ని. అండ్ థర్డ్ రో సీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది రేర్ నుంచి. ఇంటీరియర్కి వెళ్ళిపోదాం మనము. ఇంటీరియర్ కంఫర్ట్ ఎలా ఉందనే ఇంపార్టెంట్ మనకు. చాలా హెవీగా ఉంది, ఖచ్చితంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే గెలుచుకొస్తుంది గ్లోబల్ ఎన్కాప్ నుంచి, అందులో నో డౌట్. 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది మనకు, పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానివ్వండి. డీజిల్లో అయితే ఇక్కడ మనకు బ్లూ ఆక్టేన్ కూడా వేసుకోవాల్సిన ఆప్షన్ ఉంటుంది, పెట్రోల్ కాబట్టి మనకు ఆప్షన్ లేదు, ఓన్లీ ఫ్యూయల్ మాత్రమే వేసుకోవచ్చు. ఇది బెనిఫిట్ మనకు. సో ఓవరాల్ సైడ్లోకి చూడండి ఇలా అయితే ఉంటుంది. 7 కలర్స్లో రోజ్ గోల్డ్ నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, వైట్ కూడాను. యా డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే కనిపిస్తుంటుంది. ఇంటీరియర్ చూసుకున్నట్టయితేను బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ట్యాన్ లెదర్ మనకి యూజ్ చేశారు ఇక్కడ మనకు. సో హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, లెదర్ ఉంది, అవన్నీ ఏంటి అని ఇన్ డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో ఒకసారి మనం ఇటు పక్క చూసుకుంటే ఇంటీరియర్లో మనకు థర్డ్ రో అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు థర్డ్ రో కంఫర్ట్ ఎలా ఉంది, వేరే బిగ్ డాడీ ఎస్యూవీ అంటున్నారు, సో వేరే ఎస్యూవీతో చూసుకున్నైతే ఎలా అని చూస్తున్నా. సో ఇది మనకు 1 టచ్ థంబ్నెల్ సీట్ అని చూడొచ్చు. యా ఈ నాక్ ఉంది కదా, ఇది 1 టచ్ థంబ్నెల్ మనకు. సో ఇలా మనకి ఏదైతే కియా కెరెన్స్లో వచ్చిందో సో అలా మనకి ఇందులో కూడా 1 టచ్ థంబ్నెల్. ఇది మాత్రం ఫోల్డ్ అవుతుంది, ఫుల్ ఫోల్డ్ అవ్వదు, ఓన్లీ ఈ యొక్క రిక్లైన్ యాంగిల్ ఒక్కటే మనకు ఫోల్డ్ అవుతుంది. సో థర్డ్ రోకి వెళ్ళి కంఫర్ట్ చూపిస్తాను మీకు. సో థర్డ్ రోలో కూర్చున్న తర్వాత నా హైట్ 5'7". సో ఒకసారి మీరు కంఫర్ట్ చూడండి. సో ఇలా అయితే కంఫర్ట్ చూడొచ్చు. ఒకసారి ఈ సీట్ ఆల్రెడీ వెనక్కి ఉంది కాబట్టి ఇక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు. యా ఇప్పుడు చూడండి, అండర్ థై సపోర్ట్ అనేది ఏం లేదు. చాలామంది ఏమంటారు అంటే ఫార్చ్యూనర్, ఎండోవర్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ అని చెప్తున్నారు, బట్ ఆబ్వియస్లీ థర్డ్ రో ఏ ఒక్క కార్ అయినా కూడా ఇంతే ఉంటుంది స్పేస్ అనేది మనకు. సో నీ రూమ్ అస్సలు టచ్ అవుతుంది, ఇక్కడ చూడండి ఏం స్పేస్ లేదు. అండర్ థై సపోర్ట్ 0, హెడ్ రూమ్ ఓకే 6 ఫీట్ వాళ్ళకు కూడా సరిపోతుంది, ఎందుకంటే టాల్ ఉంది కాబట్టి. అండ్ దాంతోపాటు ఇలా ఫ్లోటింగ్ రూఫ్ ఉంది కాబట్టి మనకు సరిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మనకు ఒక వైట్ LED లైట్ ఇస్తున్నారు, ఇక్కడ ఒక హోల్డర్ ఇస్తున్నారు, రగడ్ ఫీల్. అండ్ ఇక్కడ సోనీ స్పీకర్స్ చూడొచ్చు మనకు. సో థర్డ్ రో వాళ్ళకి ఒక డిసప్పాయింట్ ఏంటంటే మనకు AC వెంట్స్ అనేవి లేవు, ఒక మైనస్ పాయింట్ ఉంది. స్పీకర్స్ ఉన్నాయి, స్పీకర్స్ బదులు ఇక్కడ AC వెంట్స్ ఇచ్చుంటే బాగుంటుండే మనకు. సెకండ్ రో వాళ్ళకు ఓన్లీ సెంటర్లో ఇస్తున్నారు అక్కడ మనకు. సో అదే థర్డ్ రో వాళ్ళకు కూడా రావాలి. ఒక ఎండాకాలం ఒకవేళ సడన్గా వేడిలో కార్ పెట్టినప్పుడు అందరు 7 ప్యాసింజర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు థర్డ్ రో వాళ్ళకి వచ్చేది దబ్బున కూర్చున్నప్పుడు చాలా చాలా వేడిగా ఉంటుంది. AC వెంట్స్ ఇచ్చుండే అదొకటి బాగుంటుండే, AC వెంట్స్ ఇచ్చుంటే థర్డ్ రో వాళ్ళకి. సెంటర్లో ఒక లైట్ ఉంది మళ్ళీ వైట్ LED లైట్. సో ఇక్కడ మనకు కొంచెం హోల్డర్ చూడొచ్చు, మొబైల్ ఆర్ఎల్స్ చేయబెట్టుకోవడానికి. అంతే, కప్ హోల్డర్స్ కూడా ఇవ్వలేరు మనకు, ఛార్జింగ్ సాకెట్ లేదు, AC వెంట్స్ లేదు. థర్డ్ రో వాళ్ళకి ఎలా ఇంత పెద్ద 30 lakhs పెట్టి మనం SUV పర్చేస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ చూస్తాం కదా. గ్లాస్ ఏరియా మాత్రం పెద్దగా ఉంది, ఇది ఒప్పుకుంటాను నేను, బట్ AC వెంట్స్ ఇచ్చుండే. సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ అన్నీ ఉన్నాయి మనకు. 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇస్తున్నారు థర్డ్ రో వాళ్ళకి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది. సో AC వెంట్స్ ఒకటే మిస్ అయ్యాయి, కప్ హోల్డర్స్ ఒకటి మిస్ అయ్యాయి. సో సీట్ కంఫర్ట్ అంటారా, కుషనింగ్ అంతా కూడా ఓకే డీసెంట్గా ఉంది, ఫోమ్ సైడ్ ఉంది. స్పీకర్స్ ఉన్నాయి మనకు, మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. సోనీ స్పీకర్స్, 3D సోనీ స్పీకర్స్. సో సెకండ్ రోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో థర్డ్ రో కంఫర్ట్ అయితే అలా అయితే ఉంది, ఆబ్వియస్లీ అన్ని SUVs లాగానే. ఇది ఓపెన్ చేసేస్తాను.
మహేంద్రా వాళ్ళే రియల్లీ వెరీ హెవీ సీట్స్ ఉన్నాయి, వెరీ హెవీ రగడ్ ఫీల్ చూడొచ్చు. సో డోర్స్ నుంచి స్టార్ట్ చేసినైతే మనకి ఇక్కడ పియానో ఫినిష్ అని ఉంది, సాఫ్ట్వేర్ టచ్. ఇక్కడ అంతా హార్డర్ ప్లాస్టిక్ చూడొచ్చు, కలర్ కాంబినేషన్ మాత్రం బ్రౌన్ లాగా ఇచ్చారు. ఇది కొంచెం దూరంకి వెళ్ళి చూస్తే మనకి లెదర్ లాగానే అనిపిస్తుంది, బట్ ఇది ఓన్లీ మాత్రమే ఏదైతే ఆమ్రెస్ట్ మనం ఇలా పెట్టుకుంటామో ఇది మాత్రమే మనకు లెదర్ ఇస్తున్నారు. సాఫ్టెస్ట్ లెదర్ ఉంది, ఇది హార్డర్ ప్లాస్టిక్ చూడొచ్చు. డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, హోల్డర్స్ కూడా మంచి డిఫరెంట్ రగడ్ ఫీల్ అనేది ఉంది. సో ఇలాంటి డిజైన్ ఆల్రెడీ మనం చాలా కార్స్లో చూసాం, బట్ ఈ స్కార్పియోలో కొంచెం డిఫరెంట్గా ఉంది, సిల్వర్లో ఇస్తున్నారు. అండ్ డోర్ పాకెట్స్ పైన ఓన్లీ వాటర్ బాటిల్ పడుతుంది మనకు. 12 స్పీకర్స్ ఇస్తున్నారు, 3D ఆడియో సోనీ 12 స్పీకర్స్ అనేవి ఉన్నాయి. అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పెడతాను చూడండి. ఫుట్ రెస్ట్ మనకు ఈ ఫుట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో లేడీస్ కూడాను. సో లోపల కూర్చొని చూపిస్తాను మీకు. యా, ఇప్పుడు లోపల కూర్చున్నాను నేను. సో లోపల కూర్చున్న తర్వాత సెకండ్ రో వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంది. సెకండ్ రో వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంది. సో అండర్ సపోర్ట్ చూడండి మీరు. సో అండర్ సపోర్ట్ బాగుంది, నీ రూమ్ బాగుంది, హెడ్ రూమ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా ఓకే డీసెంట్గా ఉంది, రిక్లైన్ యాంగిల్ కూడా చాలా బాగుంది. ఈ కార్ పైన ఎలాంటి ప్రాబ్లం లేదు. సీట్స్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. బ్రౌన్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కాంబినేషన్ చూడొచ్చు మనకి సీట్స్ పైన కూడా. సో సెంటర్ ఆర్మ్రెస్ట్, సెంటర్ ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే కాదు, ఈ రెండే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్. కాకపోతే హెడ్ రెస్ట్ ఇస్తున్నారంటేనే ఓకే, హ్యాపీ. అండ్ సీట్ కుషనింగ్ అంతా కూడా చాలా బాగుంది. లాంగ్ డ్రైవ్స్కి కంఫర్టబుల్గా 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. నాలాగా బక్కగా ఉంటే 4 మెంబర్స్ కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఏసీ వెంట్స్ మనకు ఓన్లీ సెంటర్లో ఇస్తున్నారు. ఏసీ కంట్రోల్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఫ్యాన్ కంట్రోల్ టెంపరేచర్ అనేది. ఇక్కడ టైప్ సి సాకెట్ ఒక్కటి ఇస్తున్నారు సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకి. హంప్ అనేది ఏమీ లేదు 4 వీల్ డ్రైవ్ ఇచ్చినప్పటికీ. సో ఆల్మోస్ట్ డౌన్ చూడొచ్చు మనకు. అండ్ డాష్ బోర్డ్ ఇలా అయితే ఉంటుంది. సో న్యూ అండ్ ఫ్రెష్ లుక్ డాష్ బోర్డ్, ఆల్ న్యూ ఫీచర్స్ ఉన్నాయి మనకి. అవన్నీ ఏంటి అనేది చూపిస్తాను మీ ముంగటి నుంచి. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్స్ మిస్ అయ్యాయి మనకు. ఇక్కడ హోల్డర్ ఇస్తున్నారు, హుక్ కూడా చూడొచ్చు అటాచబుల్గా. సో ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు, 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉన్నాయి మనకు ఓవరాల్గా అన్ని పిల్లర్స్ దగ్గర. 1 కటన్ ఎయిర్ బ్యాగ్ మనకి సింగిల్లో వస్తుంది మనకి ఇక్కడ చూసుకున్నైతే. సో ఒకసారి ఫ్రంట్కి వెళ్ళిపోయి ఫ్యూచర్స్ ఏంటనేది క్విక్లీగా చూద్దాము. సెకండ్ రో అయితే ఓకే, నేనైతే సాటిస్ఫై అయ్యాను సెకండ్ రో వాళ్ళకి. సో ముంగట అండ్ సెకండ్ రో వాళ్ళకే మెయిన్ ఈ కారు కంఫర్టబుల్గా ఉంటుంది, రైడ్ క్వాలిటీ. సో ఒకసారి క్విక్లీగా డ్రైవర్ సైడ్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటని కవర్ చేద్దాము. కీస్ ఇక్కడ పెట్టాను నేను. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంటుంది మనకు. ఇండికేటర్ కూడా నాయిస్ చేస్తూ ఉంది. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ ఇలా అయితే ఉంటుంది మనకు చూడొచ్చు. ఇక డోర్స్ పైన మాట్లాడాలి అంటే ఇక్కడ మనకు పవర్ విండోస్, ఆల్ పవర్ విండోస్ ఇస్తున్నాం మనకు. 1 టచ్ పవర్ విండో, ఫ్రంట్ 2 1 టచ్ పవర్ విండో ఉన్నాయి. రేర్ వాళ్ళకి నార్మల్ పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్ ఉంది మనకు. ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఆర్వీఎం చూడొచ్చు. ఇది ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్కే, మిర్రర్స్ ఫోల్డింగ్కి, సైడ్ మిర్రర్స్ అనేవి. సిల్వర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, చాలా కడక్ క్వాలిటీ ఉంది మనకు. అండ్ ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ మనకు లెదర్ ఉంది, ఇక్కడ అంతా హార్డర్ ప్లాస్టిక్స్ మళ్ళీ. అండ్ ఇక్కడ హోల్డర్స్ మనకు చూడొచ్చు, డోర్ హోల్డర్స్ చాలా రగడ్ ఫీల్ ఉంది. సేమ్ ఫ్రంట్ వాళ్ళకు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ మ్యాగజిన్ హోల్డర్స్ ఇస్తున్నారు. సేమ్ స్పీకర్స్ చూడొచ్చు మనకు. ఇంకా మెయిన్ చేంజ్ ఏంటంటే మనకి ఇక్కడ 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ చూడొచ్చు మనకు. ఓన్లీ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది ఇస్తున్నారు ఫ్రంట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా సపోర్ట్ చూడొచ్చు. సో 6-వే అడ్జస్టబుల్ ఆఫ్ డ్రైవర్ సీట్ అనేది ఉంది మనకు. అండ్ ఇది మనకు లంబా సపోర్ట్ కూడా చూడొచ్చు. సో ఓవరాల్గా ఇది మనకు సీట్స్లో మిస్ అయిన ఫీచర్ కూడా ఒకటి ఉంది, వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి మనకు. ఇది చాలామంది గుర్తిస్తలేరు, చాలా ఛానల్స్లో చూస్తున్నాం మనము. సో మనం పర్టికులర్గా కాన్స్ కూడా చెప్తాం మిస్ అయిన ఫీచర్స్ ఏంది. 3 పెడల్స్, ఇది పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఆబ్వియస్లీ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేను. అండ్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ సెన్సార్స్ బటన్, ఇక్కడ హెడ్లైట్ లెవెలర్ చూడొచ్చు మనకి ఇక్కడ. సో ఓవరాల్గా ఇది మనకు ఎంట్రీ వెళ్ళే ముందు చూడాల్సిన ఫీచర్స్ అయితే ఇవి మనకు. క్విక్లీగా లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. సో కీస్ ఆల్రెడీ చూపెట్టాను కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనము ఇంటీరియర్లో చూసుకుంటే ఇంటీరియర్ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తుంటుంది. డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంటుంది మనకు. ఈ డాష్ బోర్డ్లో మనకు మెయిన్ అట్రాక్ట్ చేసేది ఏంటంటే ఈ సెంటర్ కన్సోల్ మొత్తం చూడొచ్చు. ఈ సెంటర్ కన్సోల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫీచర్స్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్లీ దీని యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసి 8 ఇంచ్ స్క్రీన్ ఇస్తున్నారు. నేనైతే నిజంగా చెప్తున్నాను, జెన్యూన్గా చాలా డిసప్పాయింట్ అయ్యాను.
11 ఇంచ్ స్క్రీన్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. ఫ్లోటింగ్ స్క్రీన్ ఏదైతే XUV700 ఉండేనో అలాంటి స్క్రీన్ ఇచ్చేది ఉండే, బట్ ఓన్లీ 18 స్క్రీన్ టాప్ మోడల్కి చూసుకున్నైతే. కాకపోతే ఇందులో ఏంటంటే బెనిఫిట్ మనకు Android Xతో వస్తుంది, మనకు 70+ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి, మనకు వైర్లెస్ ఫోన్, Android Auto అండ్ యాపిల్ కార్ప్లే అనేది ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ జిప్ జాప్ జూమ్ 3 మోడ్స్ అనేవి మనకు ఇందులో కూడా కనిపిస్తూ ఉంటాయి చూసుకున్నట్టయితేను. అండ్ నావిగేషన్ చూడొచ్చు, మనకు నావిగేషన్ 3D నావిగేషన్ ఉంది, అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. సో సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకు జనరల్ సెట్టింగ్స్లో చూడొచ్చు, డిస్ప్లే, ఫోన్, వెహికల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు, క్లాక్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు మనము. బ్యాక్ వచ్చేసినట్టు సింపుల్గా చూడొచ్చు, ఫోన్ కనెక్టివిటీ అనే ఫ్యూచర్ ఉంది మనకి ఇందులో చూసుకున్నట్టయితేను. సో ఈజీ టు యాప్స్ అన్ని కూడా చూడొచ్చు, జస్ట్ డయల్ మనకు, హార్స్కోపీ చూడొచ్చు మనకు, సో గ్యాలరీ కనెక్టెడ్ యాప్స్ చూడొచ్చు, అండ్ న్యూ అప్డేట్స్ అంతే. ఇంకేం లేదు, టెంపరేచర్ చూపిస్తుంది మనకు, అండ్ ఇదంతా కూడా ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా చూపిస్తుంది, ఎంత డిగ్రీస్ ఉంది మనకి ఇంటీరియర్ అనేది అంతా కూడా చూపిస్తుంది. చిన్న స్క్రీన్ ఇవ్వడం వల్ల నేను డిసప్పాయింట్ అయితే అయ్యాను. అండ్ ఒకసారి మీకు రివర్స్ కూడా చేసి చూపించాలి. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఎలా ఉందని చూపిస్తాను మీకు. సో రివర్స్ పార్కింగ్ కెమెరా ఇలా అయితే ఉంది మనకు, ఓన్లీ ఫ్రంట్ అండ్ రేర్ 2 మాత్రమే ఉన్నాయి, సైడ్ కెమెరా అనేది మిస్ అయింది మనకు. సో గైడ్ లైన్స్ చూడొచ్చు మనకు. సో ఇది సో ఇలా మనకు వైడ్ యాంగిల్ కూడా చూపిస్తుంది. సో ఇలా ఫుల్ స్క్రీన్లో చూడొచ్చు మనకు, ఒకసారి కెమెరా యాంగిల్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ మనం రన్నింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ కూడా చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సెన్సార్స్ ఉన్నాయి 4, ఫ్రంట్ వచ్చేసి 2 సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూపిస్తుంది సెన్సార్స్ యాక్టివేషన్ అనేది. ఓవరాల్ కెమెరా క్లారిటీ అనేది డీసెంట్గా మెయింటైన్ చేశారు మనకు. కెమెరా గురించి మాట్లాడాలి అంటే ఈ యొక్క కార్ పైన సెంటర్ కన్సోల్ చూసుకున్నైతే ఇక్కడ బటన్స్ చూసుకున్నైతే మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని, హోమ్ కానివ్వండి, ఇది ఫోన్, ఇది మ్యూజిక్, బ్యాక్ రావడం, సెట్టింగ్స్ వెళ్ళడం డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 18 స్క్రీన్ ఇస్తున్నారు కాబట్టి సేమ్ ఫీచర్స్ మళ్ళీ డ్రైవ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ 2 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు, ఒక జోన్ ఇక్కడ సైడ్ ఉంటుంది, ఒక జోన్ ఇక్కడ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక డ్యూయల్ నాబ్స్ అనేవి ఇస్తున్నారు మనకు. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది ఈ కార్లో చూసుకున్నైతే. ఇదంతా కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్కి సెట్టింగ్స్ అవన్నీ బటన్స్ చూడొచ్చు మనకు. సో ఇవన్నీ కూడా అవే. ఒకసారి మీకు లైట్ చూపిస్తాను. యా, సో ఓవరాల్గా సెంటర్ కన్సోల్ ఇలా అయితే ఉంటుంది. ఈ యొక్క ఎల్ఈడి లైట్స్ చాలా బ్రైటర్గా ఉన్నాయి మనకు, చాలా వెలుతురు అనేది ఇస్తుంది ఇంటీరియర్లో. అండ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది మనకు ఈ యొక్క కార్ పైన చూసుకున్నైతేను. సో ఇది వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, ఇక్కడ ఫోన్ పెడితే ఆటోమేటిక్ ఛార్జింగ్ అయిపోతుంది. ఒకసారి టెస్ట్ కూడా చేద్దాం మనము ఛార్జింగ్ ఎలా అవుతుంది అనేది. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్తో మనము ఫోన్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యూఎస్బీ పోర్ట్స్ ఇస్తున్నారు 2, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి యూఎస్బీ చూడొచ్చు, యూఎస్బీది. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ మన కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ బటన్స్ వచ్చేసి మెయిన్గా చూసుకున్నైతే కెమెరా, ఇది మనకు డైరెక్ట్ కెమెరా యాంగిల్ కూడా ఉంటుంది, ఇది ఫ్రంట్ కెమెరా. సో ఒకసారి మీరు ఫ్రంట్ కెమెరా క్లారిటీ చూడండి. సో ఇలా మనకు షోరూంలో కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా, విత్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి మనకు. యా, అడాప్టివ్ గైడ్లైన్స్ ఉన్నాయి ఫ్రంట్ కూడా, ఎందుకంటే సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి మనకు. అండ్ ఇది కెమెరా మనకు, ఇది SOS చూడొచ్చు, ఎమర్జెన్సీ బటన్. అండ్ ఇది ఆటో స్టార్ట్ స్టాప్ మనకు, ఐడియల్ స్టార్ట్ స్టాప్ అంటాము. ఇది హజార్డ్ లైట్ మనకు స్విచ్ వచ్చేసి, ఇది ట్రాక్షన్ కంట్రోల్ మనకు, ఇది హిల్ డీసెంట్ కంట్రోల్ చూడొచ్చు. ఇవైతే మెయిన్ ఆపరేషన్ మనకు ఫీచర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మనకు. ఇది వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ వచ్చేసి 6 స్పీడ్లో ఉంది మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితేను. ఆటోమేటిక్లో మనకు 6 స్పీడ్ కూడా ఇస్తారు, ఆటోమేటిక్ అనేది మనకు డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్గా మనకు టాప్ ఎండ్కి వెళ్ళినట్టయితే మనకు 4 వీల్ డ్రైవ్ తీసుకున్నట్టయితేను మెయిన్గా. సో 4 వీల్ డ్రైవ్లో వచ్చేసి మనకు డ్రైవ్ మోడ్స్ కూడా నాబ్ అనేది ఉంటుంది, ఇక్కడ డ్రైవ్ మోడ్స్ నాబ్ అనేది ఒకటి ఇస్తారు. అందులో 4 డ్రైవ్ మోడ్స్ అనేవి ఉంటాయి మనకు, మడ్, స్నో, శాండ్, గ్రాస్ అన్నీ కూడా ఉంటాయి మనకు 4 డ్రైవ్ మోడ్స్. అండ్ మన వెళ్ళే టెరాన్స్ బట్టి మనం మోడ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంటుంది. హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు, మాన్యువల్ ఇస్తున్నారు. 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఇంకా మనకు మాన్యువలే ఇస్తున్నారంటే స్కార్పియో వాళ్ళు చాలా ఫీచర్స్ మిస్ చేశారు, ఇంకా ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది మనకు. సో ఆమ్రెస్ట్లో చూసుకున్నైతే మనకు సెంటర్లో చిన్న స్పేస్ అనేది ఉంది మనకు, ఎలాంటి కంపార్ట్మెంట్ లేదు, డీసెంట్ స్పేస్ అనేది ఇస్తున్నారు మనకు. సో లాకబుల్ ఇస్తున్నారు, సో అడ్జస్ట్ కూడా ఏం లేదు, ఓన్లీ మనకు ఫిక్స్డ్ అనేది ఉంది మనకి ఈ యొక్క ఆమ్రెస్ట్ చూసుకున్నట్టయితేను. ఫ్రంట్ 2 కూడా మనకు సీట్స్ చూడొచ్చు. సో ఫ్రంట్ 2 ఇస్తున్నారు సీట్స్, బట్ వెంటిలేటెడ్ సీట్స్ మిస్ అయ్యాయి. కుషనింగ్ అంతా కూడా హోల్డింగ్ చాలా బాగుంది. అండ్ మనకు డాష్ బోర్డ్ విషయం మాట్లాడితే ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ లెదర్ డాష్ బోర్డ్ ఇస్తున్నారు, ఇక్కడ హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇక్కడ గ్లో బాక్స్ కూడా మనకు డీసెంట్ సైజ్ ఉంది, విత్ లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ ఏసీ ఉంది మనకు ఒకటి. సో 4 ఏసీ వెంట్స్, ఫ్రంట్ లుక్ డిజైన్ చూడండి, ఇలా మనకు వర్టికల్ షేప్లో ఉన్నాయి మనకు. సో ఫ్రంట్ చూసుకుంటే అయితేను. అండ్ సోనీ స్పీకర్స్, 3D సోనీ స్పీకర్స్ అనేవి ఇస్తున్నారు మనకి ఈ యొక్క కార్ పైన చూసుకుని అయితేను. ఆటో డిమింగ్ అనేది లేదు మనకు, టాప్ ఎండ్లో ఇస్తారు మనకు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆ ఆటోమేటిక్ డీజిల్లో వెళ్తే. అండ్ లైట్స్ ఆఫ్ చేసి ఇక్కడ మనకు కొద్దిగా వెళ్తురు వస్తుంది. యా, ఇది సన్ రూఫ్ చూడొచ్చు.
డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ అనేది ఇస్తున్నారు. పానరామిక్ సన్ రూఫ్ ఒకటి మిస్ అయింది మనకు స్కార్పియోలో చూసుకుని అయితే, బట్ వైడర్ సన్ రూఫ్ ఉంది. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు చూసుకుని అయితే హ్యూజ్ సన్ రూఫ్ ఉంది. ట్విట్టర్స్ కూడా చూడొచ్చు మనకు ఇక్కడ పైన ఇస్తున్నారు రూఫ్ మౌంటెడ్గా. సో ఈ షెల్ మనకు మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓపెన్ మాత్రం 1 టచ్ ఆటోలో అవుతుంది, క్లోజ్ మాత్రం మనం హోల్డ్ చేసి పట్టుకోవాలి. అండ్ డోర్ ఓపెనింగ్ లైట్ ఇవన్నీ చూడొచ్చు. మైక్ ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక వారంటరీ మిర్రర్ విత్ లైట్ ఎల్ఈడి ఇస్తున్నారు. సో సేమ్ యాజ్ మనకు టూల్ రెసిప్ట్స్ హోల్డర్ చూడొచ్చు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. సైడ్ ఓఆర్విఎమ్స్ మాత్రం ఎక్సలెంట్ వ్యూ ఉంది అండ్ బిగ్ సైజ్ ఆఫ్ సైడ్ ఓఆర్విఎమ్స్ అనేవి చూడొచ్చు మనకు సైజ్ చూసుకుంటే అయితేను. అండ్ మెయిన్ ఇప్పుడు మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకు ఎంత సైజ్ డిజిటల్ స్క్రీన్ అని చెప్పలేరు, ఓన్లీ ఎంఐడి స్క్రీన్ ఇస్తున్నారు మనకు ఇందులో చూసుకుంటే అయితేను. సో ఇందులో ఓన్లీ మనకి ఎంఐడి స్క్రీన్, టాకోమీటర్ చూడొచ్చు, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంది మనకు, ఆ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్, లో ఫ్యూయల్ వార్నింగ్ ఇదంతా కూడా మనకు దీని ద్వారా మనకు సెట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు డ్రైవ్ అసిస్టెంట్ లెవెల్ చూడొచ్చు, అటెన్షన్ లెవెల్ చూడొచ్చు సారీ. అండ్ డేట్ అండ్ టైం డిజిటల్గా వస్తుంది. ట్రిప్ ఏ చూడొచ్చు అండ్ ట్రిప్ ఏ, దట్స్ ఇట్. ఇంత మనకు ఒకవేళ ఆల్ వీల్ డ్రైవ్ తీసుకుంటే మోడ్స్ అవన్నీ కూడా చూపిస్తుంటుంది. అండ్ ఇందులో నావిగేషన్ కూడా వస్తుంది మనకు, 3D నావిగేషన్ సిస్టమ్ అనేది కూడా ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ స్టీరింగ్ కంట్రోల్ చూడొచ్చు, లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది ఉంది మనకు. సో లెదర్ ర్యాప్ స్టీరింగ్ ఉంది, కాకపోతే హార్డర్ లెదర్ యూజ్ చేశారు, సాఫ్ట్వేర్ లెదర్ అనేది లేదు మనకు టాప్ ఎండ్ అయినప్పటికీ. లెఫ్ట్ సైడ్లో మనకు వాల్యూమ్ కంట్రోల్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు స్లైడ్స్ అనేవి వేసుకోవచ్చు మనకు, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మనకు చేసుకోవచ్చు మనకు. కాల్ ఇక్లైన్ అండ్ డిక్లైన్ చూడొచ్చు. వాయిస్ కమాండ్స్ అనేవి ఉన్నాయి మనకు, SRC చూడొచ్చు. సో బటర్ఫ్లై లోగో మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఉంది. సో సేమ్ యాజ్ XUV700లో ఉన్న డిజైనే మనకు స్టీరింగ్ ఇందులో కూడా ఉంది. అండ్ సేమ్ క్రూజ్ కంట్రోల్ చూడొచ్చు మనకు, ఈ క్రూజ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని బ్రౌజ్ చేయడానికి ఇది క్రూజ్ కంట్రోల్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇది మనకు క్రూజ్ కంట్రోల్, లెవెల్ అడ్జస్టబుల్ అండ్ క్రూజ్ సెట్టింగ్, ఫేవరెట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో మెమరీ ఫంక్షన్ సీట్స్ అనేవి లేవు XUV700లో ఇచ్చినవి. పానరామిక్ సన్ రూఫ్ లేదు అండ్ ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ లేవు ఫ్రంట్ మనకు. సో ఇవన్నీ కూడా మిస్ అయ్యాయి మనకు ఫ్యూచర్స్ పరంగా మాట్లాడంటే. అడాస్ ఫీచర్, అడాస్ లెవెల్ 2 XUV700లో ఇచ్చారు, అది లేదు మనకి ఈ ప్రైస్ పాయింట్లో చూసుకున్నైతే. ఫ్లోటింగ్ స్క్రీన్ అనేది లేదు మనకి ఇందులో చూసుకున్నైతే. సో ఓవరాల్గా ఇంటీరియర్ అయితే మనకు డాష్బోర్డ్ ఇలా అప్ రైట్లో ఉంది, సీటింగ్ పొజిషన్ చాలా హైట్లో కూర్చున్నట్టు ఉంటుంది. సో ఒకసారి షోరూంలో చూడండి ఎంత హైట్లో ఉన్నాం మనము, లోపల కూర్చుంటే బిగ్ డాడీ అని ఊరికనే పెట్టలేరు. ఇక్కడ కూడా మనకు ట్విట్టర్స్ అయితే ఉన్నాయి మనకు, ఇక్కడ ట్విట్టర్స్ చూడొచ్చు. సో పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఉంది మనకు, ఆల్రెడీ చెప్పాను. ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో వైపర్స్ ఆబ్వియస్లీ ఇస్తారు ఈ ప్రైస్ పాయింట్లో మనకు. సో దట్స్ ఇట్. ఓవరాల్గా ఫ్రంట్ రేర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది మనకు. 7 సీటర్ అండ్ 6 సీటర్ క్యాప్టెన్ సీట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆప్షన్ డీజిల్లో మనకు. సో టాప్ ఎండ్ అయితే Z8Lకి వెళ్ళాలి మనము. సో సెంటర్ కన్సోల్ ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేఫ్టీ ఫీచర్స్ అనేది మనం బయటికి వెళ్ళి మాట్లాడదాము ఈ యొక్క కార్ పైన. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉన్నాయి మనకు. ESP ఇస్తున్నారు, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది మనకు, హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ ఓల్డ్ అసిస్ట్ ఉంది మనకి ఇందులో చూసుకున్నట్టయితేను. కాకపోతే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఒకటి మిస్ అయింది. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌస్ ఇస్తున్నారు. డ్రైవర్ మనకు అలర్ట్ అనేది ఒకటి వస్తుంది మనకు, కొత్త ఫీచర్గా అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా సేఫ్టీ ఫీచర్స్ పరంగా మాట్లాడంటే లాట్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఉన్నాయి మనకు. కాకపోతే అడాస్ అనేది ఒకటి మిస్ అయింది మనకు. ఫ్రంట్ కెమెరా ఇచ్చారు, సైడ్ కెమెరాస్ మిస్ అయ్యాయి, పానరామిక్ సన్ రూఫ్ మిస్ అయింది, వెంటిలేటెడ్ సీట్స్ చూడొచ్చు, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవన్నీ కూడా మిస్ అయ్యాయి. ఆబ్వియస్లీ మనకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది మనకు. ఇప్పుడు ఫైనల్గా ప్రైస్ విషయం మాట్లాడినైతే బేస్ మోడల్ వచ్చేసి మనకు 11,99,000 నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి పెట్రోల్ చెప్తున్నాను. అండ్ టాప్ ఎండ్ వెళ్ళినట్టయితే మనకు పెట్రోల్లో టాప్ చూసుకుంటే అయితేను 19,49,000 అనేది మనకు ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఇంకా ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ అనేవి రాలేవు. వన్స్ మనకి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ రాగానే మన ఛానల్లో వేరియంట్స్తో పాటు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంది, సో వేరియంట్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్తాను, కలర్ ఆప్షన్స్ ఏంది అండ్ డ్రైవ్ రివ్యూస్, పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా డ్రైవ్ రివ్యూస్ చేసి చూపిస్తాను మీకు, జెన్యూన్ పర్ఫార్మెన్స్ రివ్యూ. ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. మీరు ఒకటి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో అప్పుడైతే మన ఛానల్లో రెగ్యులర్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. అండ్ దట్స్ ఇట్. ఓవరాల్గా డీటెయిల్ వాకర్ అండ్ వీడియో ఆఫ్ ఆల్ న్యూ స్కార్పియో ఎన్ బిగ్ డాడీ ఆఫ్ SUVs మహేంద్ర. ఇది ఈరోజు వీడియో డీటెయిల్ వాకర్ అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us. See you in the next video. Bye. Take care. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.